నేడు ఎల్బీ నగర్ మహనీయుల యొక్క ప్రాంగణం లోపల తెలంగాణ సాధన కోసం స్వాతంత్ర పోరాట యోధంలో పోరాటం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువ సంఘాల పెద్దలకు, బీసీ సంఘాల నాయకులకు, వివిధ రాజకీయ పార్టీ నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ దాదాపు తన జీవిత లక్ష్యం మొత్తం కూడా తెలంగాణ సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడంతో పాటు తన సొంత ఇంటిని కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర భవన్ కోసము ఆ రోజు తన సొంత ఇంటిని ఆ రోజు కార్యాలయానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఉన్నప్రాయంగా చాలామంది ఈరోజు సర్పంచో, జెడ్పీటీసో, ఎంపీడీసో, ఎమ్మెల్యే అయితే కూడా పదవులు వదిలిపెట్టాలంటే బాధపడుతూ ఉంటారు. కానీ తన పదవిని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ వచ్చే వరకు మరి నేను ఎలాంటి పదవి కూడా చేపట్టినటువంటి మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపు యొక్క జయంతి వర్ధంతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడము గొప్ప విషయం అయినప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి బాపూజీ కళలు కన్నా కళలు కానీ, అదేవిధంగా శ్రీకాంత్ చారి గారి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న, అదేవిధంగా ఎంతో మంది మహనీయులు కోరుకున్నటువంటి మరి రాష్ట్రం సిద్ధించిందంటే ఇప్పటికీ సిద్ధించలేదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాజిక తెలంగాణని ధ్యేయంగా పనిచేసినటువంటి వీళ్ళకి ఈరోజు సామాజిక తెలంగాణ ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు వాళ్ళ ఆశయాలు అంటే జయంతి వర్ధన సందర్భంగా వాళ్ళ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తామనేటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఆశయ సాధనలో నీళ్లు చల్లుతా ఉన్నాయి. ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు సిద్ధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే.